నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కడం పెద్ద విషయమా? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు. మరి మీకు కూడా 73 ఏళ్లు పూర్తయ్యాయి కదా, మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేంది 73 ఏళ్ల ముసలోడివి మీరెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు. మీకు వినిపిస్తుందా? అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారంటీ, బాబు గారు చెప్పే ప్రతిదీ అమలు చేసేది నాది వారంటీ, ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ఆడబిడ్డ నది ఎవరిస్తారు? మీరిస్తారా? చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా? మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా. మరి ఎందుకు మీరు ఈ కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడి చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు? ఏం అడ్డం వస్తుంది మీకు అని ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఎంత దారుణంగా తయారయ్యారంటే, నేను నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళకి మనం చెప్పింది ఏది చేయాల్సిన అవసరం లేదు అని ఎంత కేర్లెస్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రవర్తిస్తున్నారో మనం అందరం కూడా గమనించాలి. ఎన్నికల ముందుకి ఎన్నికల తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఎన్నికల ముందేమో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, కానీ ఈరోజు బాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీ. సైకిల్ కోటేస్తే ఫ్రీ బస్ మీ ఇంటి ముందుకే వచ్చేస్తుంది, గ్లాస్ కోటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు మీకు వస్తాయి, పువ్వు కోటేస్తే పువ్వుల్లో ప్రతి మహిళకి 1500 మీ ఇంటికి వచ్చేస్తుంది, కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి స్కూలుకు వెళ్లే వాళ్ళకి 15,000 మీకు వచ్చేస్తాయని చెప్పారు. ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి లక్షలు లక్షలు వచ్చి పడేస్తాయని ఏ విధంగా వాళ్ళు బాండ్లు కూడా రాసి ఇవ్వటం మనం అందరం కూడా గమనించాం. కానీ ఈరోజు ఆ బాండ్లు నాలిక గోక్కోటానికి కూడా పనిచేయట్లేదు. అసలు వీళ్ళు చేసిన ప్రచారం ఎలా ఉంది అంటే, రామానాయుడు గారు సైకిల్ వేసుకొని ఒక ఇంటికి వస్తారు, ఈ రోజుకి కూడా ఎక్కడ చూసినా అది వాట్సాప్ లో తిరుగుతుంది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ల వరకు వేలు పెట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తూ సైకిల్లో వచ్చి సైకిల్ కొట్టేస్తే చాలా అవన్నీ వచ్చి పడిపోతాయి అన్నారు. మరి అదే సైకిల్ మీద ఈ రోజు వెళ్లి అవన్నీ ఎందుకు వాళ్ళకి అందించలేకపోతున్నారు? అంటే అధికారంలో రావటం కోసం ఆ రోజు ఏ విధంగా ప్రచారం చేశారయ్యా అంటే, టీవీల్లో, థియేటర్లో, ఫేస్బుక్లో, యూట్యూబుల్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా దండయాత్ర చేశారు ప్రజల మీదకి. ఒకవేళ తెలుగుదేశానికో కూటమికో ఓటేయకపోతే ప్రతి ఇంట్లో ఉన్న మహిళ లక్షలాది రూపాయలు మిస్ అయిపోతుందేమో అన్నట్టుగా ఊదరగొట్టి, ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించాక, ఆదాయం పెరిగాక మేము ఇవన్నీ చేస్తాము అని ఎంత చావు కబురు చల్లగా చెప్తున్నారు. ఇంకా గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇవన్నీ ఇవ్వలేకపోతున్నామంటారు. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జలుబు వచ్చినా, వాళ్ళకి తుమ్ములు వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పుకునే అంత దిగజారిపోయారనేది ఈ మధ్యకాలంలో టీవీలు చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. ఈరోజు నేను ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరికీ కూడా చెప్పేది ఒక్కటే, మీ మేనిఫెస్టో మీ దగ్గర లేకపోతే ఒకసారి ఆ మేనిఫెస్టో తెచ్చుకొని చూడండి, లేకపోతే మేము పంపిస్తాం మేము మేనిఫెస్టో. దాంట్లో క్లియర్ గా మీరు రాస్తున్నారు 14 లక్షల కోట్లు అప్పుంది, అయినా కూడా మేము సూపర్ 6 అమలు చేస్తాము అని చెప్పారు. అసలు 14 లక్షల కోట్లు అనేదే అబద్ధం. మొన్ననే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అధికారులు మీరు అంతా కూడా ఎక్సర్సైజ్ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, కేవలం 6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పుంది అని. 14 లక్షల కోట్లుందని అబద్ధం చెప్పిన మేనిఫెస్టోలోనే అన్ని చేస్తామన్నప్పుడు అందులో సగం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నా. అసలు ఇప్పటికీ రాష్ట్రం విడిపోయాక మొదటిగా ముఖ్యమంత్రి అయింది మీరే. మీరు దిగిపోయేటప్పటికి ఎంత అప్పు ఉంది,
మీరెంత అప్పు చేశారు, మీరు ప్రజలకు ఏం సంక్షేమాన్ని ఇచ్చారు, రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఎంత అప్పు చేశారు, కోవిడ్ సంక్షోభంలో కూడా రాష్ట్రానికి ఆదాయం లేకపోతే ఎలా సంక్షేమాన్ని అభివృద్ధిని చేశారు, ఎంత అప్పు చేసి ఆ అప్పు డబ్బులు ఏమైందో కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మీ అబద్ధాలకి ఫుల్ స్టాప్ పడుతుంది. ఎన్నికల ముందే కాదు, ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పుకొని బ్రతకాలనుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం. సో మీకు ఒకటే చెప్తున్నాను, మీ బడ్జెట్ లో మీరు చెప్పినట్టుగా బడ్జెటరీ లోన్ 4,91,734 కోట్లు, అలాగే నాన్ బడ్జెటరీ లోన్స్ అంటే కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన 1,54,797 కోట్లు, అంటే మొత్తం కలిపి 6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పుంది. దాంట్లో మెజారిటీ మీరు చేసిన అప్పులే 2014లో. సో 14 లక్షల కోట్లు ఉన్నప్పుడే అన్ని అమలు చేస్తామన్న మీరు ఈ రోజు చేయకుండా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి తప్పించుకోవాలి అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అండ్ ఈ రోజు మీకు హెచ్చరిస్తున్నాం, పిల్లల జీవితాలతో చెలగాట మాడే విధంగా కనుక మీరు ఇలాగే ముందుకు వెళ్లి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గాని, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకపోతే మీకు డెడ్ లైన్ 5వ తేదీ తీసుకుని ఎప్పటికప్పుడు ఆధునికమైన చికిత్సను పరికరాలతో అందించాలన్న ఒక తపనతో మిగతా అంటే పోటీ కాదు, పోటీ అన్నది ఎక్కడా లేదు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఎక్కడా పోటీ లేదు. మనమే ఈ యొక్క పర్టికులర్ ఈ సింగిల్ స్పెషాలిటీలో క్యాన్సర్లో మనం. సో అలాగే ఈనాడు మన ఈ రోబోటిక్ రాడికల్ మన నెక్రోటోమీ అయితేనేమి, లేకపోతే ప్రాస్టెక్టమీ అయితేనేమి, వీటిలాంటి ఇంతకుముందు చేసాం. 600-800 పైగా చేసాం. ఎప్పటికప్పుడు మనం దాన్ని మన 4th జనరేషన్ కూడా ఈరోజు మనం ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అలాగే ఆసుపత్రికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా అమ్మగారి ఆశయం అది, ప్రతి పేదవాడికి కూడా అత్యాధునికమైన ఈ యొక్క చికిత్స, ఆధునికమైన ప్రపంచ పరిణామాలకు తగ్గట్టుగా, ప్రమాణాలకు తగ్గట్టుగా మన వైద్య సేవను అందించాలి, అతి తక్కువ ఖర్చుతో అని ఇలా చేసుకుంటూ పెడుతున్నాం. ఇక చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నేను ఎప్పుడు ముందు ఆలోచిస్తుంటాను ఇప్పుడు. అందుకే ఇవాళ నేను ఎవరితో అయినా ఒక సమిష్టి కృషి అంటాను. వాళ్ళ ఆసుపత్రి వాళ్ళ ఎంత బాగా నడుస్తుందంటే మనందరి సమిష్టి కృషి, సహచార బోర్డు మెంబర్స్ అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి, లేకపోతే నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అందరి యొక్క సహకారాలతో, దాతలు అయితేనేమి, బ్యాంకర్స్ అయితేనేమి, లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ పరిశ్రమలు అయితేనేమి, సెక్టర్స్ అయితేనేమి, లేకపోతే ప్రభుత్వాలు అయితేనేమి, మన వారందరి సహాయ సహకారాలతో ఈనాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది. ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఇంకా ఎంతో. ఎందుకంటే మనం ప్రతి చేసే నిస్వార్థంగా చేసే మన ఏదైతే ఇది నో ప్రాఫిట్ నో లాస్ చూసుకుంటే ప్రతి వాళ్ళు కూడా మన సేవలు గుర్తించి మనకి ఎంతో అండగా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి సినిమాల విషయాలు ఇది సినిమాకి ఇచ్చారు. సినిమాను కూడా అంటే కళ్ళు మూసుకుంటే కలిగేది కన్నా కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. దానికి నా రామారావు గారి ఒక నిదర్శనం. ఎందుకంటే అనేది ఎప్పుడు రుణం ఉంచుకునేవారు కాదు. అది రుణశేషమైన అగ్నిశేషమైన శత్రుశేషమైన అంటాం. అటువంటిది ఒక్కొక్క సినిమా ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క సందర్భం ఏదో ఒకటి నాకుగా నేను ఒక పాత్ర నుంచి పుట్టొచ్చు అంటాను. ఒక సినిమా లేదా ఒక పంచభక్ష పరమాన్నం వడ్డించిన ఫుల్ ప్లాటర్ కావచ్చు, లేకపోతే ఏదో ఇంకో సినిమా చూసి కావచ్చు, ఒక నవల చదివి కావచ్చు.
సో అలా ఒక్కొక్క సందర్భం నాకు అన్నీ అలా కలిసి వచ్చింది కాకతాళీయంగా అని చెప్తుంటాను మీతో ఇప్పుడు ఈ నీటి సమస్య గురించి తీసాం ఈ సినిమా. నేను ఒక హిందూపూర్ అటు అనంతపురం జిల్లా అంటే అటు తక్కువ వర్షపాతం ఉన్న రెండో ప్రాంతం ఆఫ్టర్ జైసాల్మేర్ రాజస్థాన్. దానికోసం ఎంతో పాపం హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీళ్ళు అందించడం హిందూపూర్కి పట్టణానికి డైరెక్ట్గా అక్కడ చెరువులన్నీ నింపడం అలా చేయడం. ఇది అలాగే ఒక నీటి సమస్య గురించి అన్నప్పుడు చాలా రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ చేయకుండా ఇది సినిమా అనేది నా విషయంలో ఇప్పుడు 3 గాజెస్ ఉంది చైనాలో, వాళ్ళు కట్టి భూ భ్రమణమే ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ స్లో డౌన్ అన్నారు బై నాసా. ఒక 0.0 అది పరిగణకు చాలా తక్కువ అనుకోవచ్చు మీరు, ఇంకెన్నో జనరేషన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు బ్రహ్మపుత్ర మీద బ్రిడ్జ్ కట్టబోతుంది మళ్ళీ చైనా అన్నారు. అది ఒక్కసారి గేట్లు ఎత్తేసారంటే ఇట్స్ గోయింగ్ టు బి వాటర్ బాంబ్. అండ్ కలాం గారు మన దీనికి కూడా ఇచ్చారు ఒకసారి కాన్ఫరెన్స్, మన ఆసుపత్రి కాన్ఫరెన్స్కి. ఆయన అన్నారు ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ఈవెన్ ఈ సెడ్ దర్ ఇన్ ఫ్యూచర్ దర్ వోంట్ బి ఎనీ వార్ హెడ్ బాంబ్స్, సర్జికల్ స్ట్రైక్స్ ఉండవు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వాటర్ వార్స్ అన్నారు ఆయన ఫ్యూచర్లో. దాన్ని బేస్ చేసుకుని మేము ఇంత రీసెర్చ్ చేసి ఒక అభినవ భగీరథుడు ఎన్టీ రామారావు గారి నుంచి, ఒక సర్ ఆర్థర్ కాటన్ ధర నుంచి, ఒక ఎన్టీఆర్ నుంచి, ఒక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అన్నీ మేము ఆలోచించి ఒక ప్రతి సినిమా ఏ సినిమా అయినా సరే సో ఇలా చాలా రీసెర్చ్ చేస్తాం. సర్వే మార్కెట్ సర్వే చేస్తుంటారు అందరూ. ఒక ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఆ ప్రోడక్ట్ కాంపిటీటర్స్ ఎవరు, అసలు మనం ఉండగలుగుతామా, క్యాన్ బి సర్వైవ్ ఇన్ దిస్ కాంపిటీషన్ అన్నది నేను ఎప్పుడు అందుకే ముందు ఆలోచిస్తాను. అంటే ముందు వీఆర్ లైక్ ఎవ్రీడే ఎసెన్షియల్ కమాడిటీ, నిత్యావసర వస్తువును. సో దానికి ముందే వాడు ఊహించిన దానికి ముందే ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చేసి ఫ్యూచర్ రాబోయే ప్రోడక్ట్ని ఇచ్చేస్తాం ముందే. అది నేను ఫాలో అయ్యేది. దానికి మా నాన్నగారు రామారావు నాకు స్ఫూర్తి. అలాగే ఆసుపత్రి కూడా ప్రతిదీ ఏ విషయంలో అయినా అందరం కూర్చొని ముందే ఆలోచించుకుని ఎలా మనం ప్రజల కోరికలను మనం తీర్చాలి, వాళ్ళ ఏ విధంగా ఆశిస్తున్నారో వాళ్ళని ఆశించిన దానికి ధీటుగా మనం నిలబడాలి అన్నది. సో ఈ యొక్క విషయంలో అందరికీ కేవలం ఇది కలకిచ్చినట్టు కాదు, మొత్తం ఇది మా నాన్నగారు అమ్మగారికి నేను అంకితం చేస్తున్నాను. నా ఫైనల్ వస్తుంది అది కూడా బాలవాక్కు బ్రహ్మవాక్కు. డెఫినెట్గా తప్పకుండా రామారావు గారికి అతి త్వరలోనే భారతరత్న ఇచ్చి తీరాల్సిందే. ఇస్ మై డిమాండ్. నాకు ఇచ్చినందుకంటే కూడా ఐ వాంట్ నాన్నగారికి భారతరత్న రావాలి. ఎందుకంటే అంటే మన దేశంలోనే ఒక సంస్కరణలు అంటే పేదవారికి ఒక ఈ ఇన్సెంటివ్స్ అయితేనేమి ఇవన్నీ తీసుకొచ్చిన ఎంతమంది ఉండొచ్చు, అంతకుముందు ప్రధానమంత్రులు ఉండొచ్చు, వాళ్ళ లిబరలైజేషన్ చేసి ఉండొచ్చు కంట్రీని. ఎకనామికల్ లిబరలైజేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ ఇండివిజువల్ స్టేటస్ రిఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. సో he is the adi of reforms in the country when it comes to అడికిలో బియ్యం ₹2 కానివ్వండి, లేకపోతే మహిళలకి ఆస్తులు సమాన హక్కు కానివ్వండి, లేకపోతే పక్కాయిలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇటువంటి చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని. సో అతి త్వరలో ఆయన కూడా భారతరత్న ఇస్తుంది ప్రభుత్వం, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం. సో నాకు ఇది ఇచ్చి నన్ను ఈ పద్మభూషణ్ భరించినందుకు, అలాగే నాతో పాటు ఎంతోమంది వివిధ రంగాల్లో వాళ్ళని కూడా ప్రభుత్వం ఇచ్చి సత్కరించుకుంది. ఇది నాకు ఇవ్వడం అంటే నా చలనచిత్ర పరిశ్రమకు గౌరవించినట్టుగా నేను భావిస్తూ, మరి సేవారంగంలో ఇటు మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, అక్కడ నా హిందూపూర్ ప్రజానికం అయితేనేమి, వాళ్ళందరికీ కూడా ఈ గౌరవం దక్కినట్టుగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.